గుడ్ క్యాచ్. నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట జీవితం. ఇప్పుడు దాకా పీకిందంతా మటాష్. ఇప్పుడు ఎలా చేద్దాం అనుకుంటున్నావు? ఇవే ఏదో పీకుతాను, ఏదో బట్టలు ఆరేసి తీగలా పెట్టావు కదా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకో. ఎంత చేసినా ఇది ఉల్టా అయిపోతుంది. ఎందుకు నా నెత్తినెక్కి కూర్చున్నప్పుడు నువ్వు కానీ బట్టలు ఆరేసి తీగలా చేసావుగా డెకరేషన్. ఏంటిది అది? బట్టలు ఆరేసి తీగలాగా రేపట్లా వర్షం పడితే ఆరేసుకుంటాం. బట్టలు ఆరేసే తీగ. సరిగ్గా ఇప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ పాలవెల్లి కడతాం. రేపు పూజ చేసుకునేటప్పుడు ఇదంతా ఇటు జరిపేస్తాం. పూజ అయిపోగానే దీని వరకు లోపలికి కనేస్తాం. పాలవెల్లి మధ్యలో వస్తుంది, ఈ మధ్యలో ఫ్లవర్స్ వస్తాయి. జై మహిష్మతి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. Hello beautiful people, so this is my most precious video because నా ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. దట్టు వినాయక చవితికి నేను డెకరేషన్ చేస్తున్నాను. అండ్ ఆల్సో వినాయక చవితికి ఇట్లా లాంగ్ వీడియో తీసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా అండ్ మంచి గుడ్ వైబ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో యాక్చువల్లీ ఒక డెకరేషన్ చేద్దామని అనుకుంటే లాస్ట్కి ఫ్లాప్ అయిందనమాట. అది ఎందుకు ఏంటనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నార్మల్గా ఇట్లా స్టాండ్స్ మనకి నేనైతే ఆన్లైన్లో పర్చేస్ చేశారు ఇంట్లో ఆల్రెడీ. సో అవే యూజ్ చేస్తున్నాను. స్పెసిఫిక్గా దీనికోసం అని కాదు, ఇలా కొనుక్కొని పెట్టుకుంటే మనకి ప్రతి ఫంక్షన్కి ప్రతి ఈవెంట్కి కూడా యూజ్ ఉంటుందన్నమాట. సో ఏమైందంటే ఇట్లా డెకరేషన్ చేస్తున్నప్పుడు పాలవెల్లి నేనైతే ఇట్లా నుంచోబెడదామని అనుకున్నాను బిట్వీన్కి. బట్ అది పైన పెట్టి దాని మీదనే పత్రి ఇదంతా పర్టికులర్గా వేయాలని నాకు ఐడియా రాలేదన్నమాట. అవి నేను పెట్టేస్తాను. 2-3 ఏంటి మా సరిగ్గా చెప్పు. 2 రెగ్యులర్గా యూజ్ చేసే ప్లేసే యూజ్ చేసి ఉండాల్సింది, ఎందుకంటే అక్కడైతే ప్రాపర్గా సెటప్ అంతా ఉంటుంది. బట్ బయట హాల్ ఒకటి ఉంది, అక్కడ కూడా యూజ్ చేయొచ్చు అని నేనే ఇక్కడికి తెచ్చాను. సో ఫట్స్ అన్నీ నాకే అనమాట లాస్ట్లో, ఎందుకంటే 1 అవర్ దీనికోసం స్పెండ్ చేసి లాస్ట్ మినిట్లో జస్ట్ 5 మినిట్స్లో మమ్మీ మొత్తం సెట్ చేసేసారనమాట. వచ్చింది చూడండి రియాక్షన్ మీరే. సరిగ్గా ఇప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ పాలవెల్లి కడతాం. రేపు పూజ చేసుకునేటప్పుడు ఇదంతా ఇటు జరిపేస్తాం. పూజ అయిపోగానే దీని వరకు లోపలికి కనేస్తాం. పాలవెల్లి మధ్యలో వస్తుంది, ఈ మధ్యలో ఫ్లవర్స్ వస్తాయి. అసలు పాలవెల్లి నిలబడిద్ది అనుకుంటున్నా. నువ్వు 4 వైపులు కట్టాలి దాన్ని, అప్పుడే నిలబడుతుంది. ఇట్లా నుంచోడం కాదు పాలవెల్లి, నేను చెప్పింది ఇలా పనుకోబెడతావా? ఇలా ఏలాడ తీస్తాను మా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి గొడుగు అనుకుంటున్నా ఏంటి పాలవెల్లి అంటే? మనం వేసే పత్రి అంతా దాని మీద ఉండాలి. విన్నారు కదా కాన్వర్జేషన్. నాకేమో ఇట్లా స్ట్రైట్గా పెట్టి అందులో ఫ్లవర్స్ పెట్టేసి సింపుల్గా చేసేద్దామని అనుకున్నా. బట్ అది ఇలా నుంచోబెట్టడం కాదు, ఇలా పైన నుంచోబెట్టాలి, దాని మీద పత్రంతా ఉండాలి. అది ట్రెడిషన్ అని చెప్పి మా మమ్మీ వచ్చి క్లాస్ బీకిందనమాట. సో అందుకే చదువుకోవాలి ఫస్ట్ అని అంటారు కదా డైలాగ్, అట్లా తెలుసుకోవాలి, ముందు తెలుసుకొని చేయాలన్నమాట. అంతా చేసిన తర్వాత లాస్ట్లో వచ్చి అట్లా బాంబ్ బ్లాస్ట్ చేసింది. సో ఇక్కడ నేనైతే ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట, పైన దారం గట్టి అట్లా. బట్ ఎంత చేసినా అదైతే అసలు నిలవట్లేదు, ఇట్లా పక్కకు అట్లా వచ్చేస్తుంది. ఎంత చేసినా ఇది ఉల్టా అయిపోతుంది. ఏం చేయాలి నిలబట్ల. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరబ్బా అనే దానికి ఎగ్జాంపుల్ ఇది.
దిస్ వాజ్ ద ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు దాకా పీకిందంతా మటాష్. సో చూసారు కదా, ఫైనల్లీ అట్లా సెట్ చేసేసారనమాట. ఎందుకంటే పాల వెళ్ళి అక్కడ సెట్ అవ్వట్లేదు. సో నేనైతే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే అనమాట. అసలు పోస్ట్ చేద్దామా వద్దా, ఏమంటూ మొదలుపెట్టాను వీడియో మొత్తం పెంట అయింది అని. బట్ ఎనీవే ఇది కూడా ఒక తీపి జ్ఞాపకం లాగా అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో అదంతా బిఫోర్ డే అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఇంకా పూజకు కావాల్సినవన్నీ అందరం చేస్తున్నాము. సో నేనైతే ఇక్కడ మోదకాలు అంటారు కదా, అవి ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి ప్రయోగాలు అవి కూడా, అండ్ అవైతే బాగానే వచ్చాయి. లైక్ వీటికైతే కరెక్ట్ షేప్ ఉంటుంది అనమాట, బయట దొరుకుతుంది. బట్ మనం హ్యాండ్స్తో చేస్తే కొంచెం అటు ఇటుగా అయినా వస్తుంది. బట్ ఇట్స్ నైస్ అనమాట. నాకైతే వినాయక చవితి చాలా ఇష్టం, ఎందుకంటే ప్రసాదాలన్నీ చాలా టెంప్టింగ్గా పిలుస్తూ ఉంటాయి అన్నమాట నన్ను. ఇంకా ఆల్ సెట్ ఫర్ పూజ, ప్రసాదాలన్నీ వినాయకుడికి అక్కడ పెట్టేసి డెకరేషన్ చేసుకున్నాము. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. చిన్న ప్లేస్లో పెట్టేశాము ఈసారికి. ఎప్పుడు మట్టి వినాయకుడిని తెచ్చుకొని పెట్టుకుంటాము, అండ్ కలర్స్ అలా ఏం కాకుండా నిమజ్జనం కూడా ఇంట్లోనే చేసేస్తాం అన్నమాట. ల్యాప్టాప్స్ కూడా తెచ్చి పెట్టేశాను నేను. ఈలోపు మా బుజ్జి క్యూటీ రెడీ అయిపోయి క్యూట్గా వచ్చేసాడు. అండ్ చిన్నప్పుడు బుక్స్ పెట్టి ఓం అని రాసి పసుపు కుంకుమ పెట్టుకొని, ఇప్పుడేమో ల్యాప్టాప్స్ మీద రాసి ఇట్ స్టిల్ గో ఆన్ అనమాట. ఇంకా పూజ 1 లోపు చేసుకోవాలని అనగా అందరం అసెంబ్లీ అయ్యాము 12కి. అంతే, మేము చాలా స్పీడ్గా ఉంటామన్నమాట. అన్నీ చేసుకొని అన్నీ సెట్ చేసే పాటికి ఆ టైం అయిద్ది, అట్లుంటుంది మనతో. సో మా ఇంట్లో ఎట్లా అంటే బిఫోర్ పూజ అంతా మమ్మీ చేసేస్తారు. స్టోరీ దగ్గరికి వచ్చేసరికి డాడీ హ్యాండిల్ అనమాట. ఎవ్రీ వినాయక చవితికి సేమ్ జరుగుతూ ఉంటుంది. మా బుడ్డి క్యూటీ మంత్రాలు చదువుతానని బుక్ తీసుకున్నాడు. టైం ఉందని చెప్పి లాక్కుంటే వాడు ఏడుస్తున్నాడు. ఒకసారి చూడండి వాడిని. ఇదవే వాడు మా సిస్టర్ కొడుకు అనమాట. లాస్ట్లో చెప్తావా? मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. చూసారుగా, ఆస్కార్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వాడిది. సో ఇక్కడ పూజ అంతా చాలా బాగా చక్కగా జరిగిపోయింది. అండ్ నేనైతే వినాయక చవితి రోజు మీ అందరికీ విషెస్ చెప్పలేకపోయాను, కానీ ఈ వీడియో చూస్తున్న ఇప్పుడు బిలేటెడ్గా హ్యాపీ వినాయక చవితి. ఎందుకంటే ఐ పోస్టెడ్ వెరీ లేట్, ఐ నో దాట్. సింహం ప్రసీన ప్రసేన మవదీత్ సింహో జాంబవతాహ డాడీ కా నేను పోస్ట్ చేసే టైంకి మా లైన్లో వినాయకుడి నిమజ్జనం టైం కూడా అవుతుందన్నమాట. 9th డే పోస్ట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా. అట్లుంటుంది అనమాట మనతో. సో ఈ వీడియో ఇంతే. ఇంకా లైక్ రెగ్యులర్ వ్లాగింగ్ అండ్ ఫన్ వీడియోస్ అండ్ కుకింగ్ వగేరా ఎక్సెట్రా అన్నీ రాబోతున్నాయి. అండ్ మన యూట్యూబ్ మంచిగా సాగాలి అని చెప్పి దండం పెట్టుకుంటున్నాను. సో మీ అందరూ కూడా చక్కగా నా వీడియోస్ అన్నీ చూడాలని కూడా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. And once again wish you a happy Vinayak Chaviti.